మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది లగ్నం ప్రధానమని ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాం. లగ్నం అంటే మనం పుట్టిన సమయానికి రవి ఆధారంగా తీసుకుని లగ్నం ఉంటుంది. మంది ఏ లగ్నం అయితే మేష లగ్నమా, వృషభ లగ్నమా, మిథునమా, ఇలాగా. మేష లగ్నం అనుకోండి, కుజుడు అధిపతి. వృశ్చిక లగ్నం కూడా కుజుడే అధిపతి. సింహలగ్నం అయితే రవి. సింహలగ్నం అయితే రవి. కర్కాటక లగ్నం అయితే చంద్రుడు. మిథున కన్య లగ్నాలైతే బుధగ్రహం. ధనస్సు మీన లగ్నాలైతే గురుగ్రహం. వృషభ తుల లగ్నాలైతే శుక్రగ్రహం. మకర కుంభ లగ్నాలైతే శని భగవానుడు. మరి సింహలగ్నం అనుకోండి. సింహలగ్నం అంటే లగ్నాధిపతి రవి. రవికి నీచ క్షేత్రం తులారాశి. సింహలగ్నమయ్యి తులారాశిలో ఉండగా జన్మించిన వారు, రవి దేనికి కారకుడు? లగ్న కారకుడు, అందరికీ తెలిసిందే. రెండవది, రవి కారకత్వాలేంటి? రవి గ్రహాలకి రాజు, ఆత్మస్థైర్యం, అట్లాగే కుటుంబ సభ్యులలో తండ్రి పాత్ర, మరి గవర్నమెంట్, అలాగే ఎముకలు, హృదయం, ఇవన్నీ అంటే ధైర్యం, వ్యక్తిత్వం, ఆత్మస్థైర్యం, కుటుంబ సభ్యుల్లో తండ్రి, గవర్నమెంట్కి సంబంధించినవి, ఎముకలు, హృదయము, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రవికి కారకత్వాలు ఉన్నాయి. వీటన్నిటికీ దెబ్బ ఉంటుంది. అంటే రవి గ్రహం నీచిపడితే ఆత్మస్థైర్యం తక్కువ ఉంటుంది వీళ్ళకి. తండ్రి సపోర్టివ్గా ఉండరు. కుటుంబ సభ్యుల్లో తండ్రి, అలాగే ఎముకలకు సంబంధించిన వ్యాధులు, హృదయానికి సంబంధించిన ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు వీరికి 100% వస్తుంది ఏదో ఒకటి. మరి ఎప్పుడు? మరి ఈ రవి దశ వీరికి రాకుండా ఉంటే మంచిది. ఒకవేళ వస్తే చివరి అంకంలో వస్తే శుభం. ఇది రవిగ్రహం వల్ల. మరి చంద్రుడు చతుర్థ భావానికి కారకుడు. చంద్రగ్రహం 4వ భావానికి కారకుడు. 4వ భావం అంటే సుఖస్థానం, తల్లి, కుటుంబ సభ్యులలో తల్లి, మాతృభూమి. మొన్నటి వీడియోలో చెప్పుకున్నాం భూమి, భవన, వాహనాల గురించి. అవన్నీ. చంద్రుడు ఎక్కడ నీచిపడతాడు? వృశ్చిక రాశిలో నీచిపడతాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో నీచపడతాడు. చంద్రుడు అంటే వృశ్చిక రాశి వారికి. అయితే లగ్నం ఏదవ్వాలి? కర్కాటక లగ్నం. వృశ్చిక రాశి వారు కాదు, సారీ, కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి అయ్యి, కర్కాటక లగ్నం అయ్యి వృశ్చికంలో చంద్రుడు ఉంటే ఇప్పుడు చెప్పినవన్నీ. చంద్రుడు మనోబలానికి కారకుడు. మనోబలం, చంద్రుడు మనోబలం. అలాగే చంద్ర సంబంధిత వ్యాధులు, మూర్ఛ, అలాగే వాటర్ రిలేటెడ్, అలాగే లంగ్స్, ఇవన్నీ. ఇంకా చెప్పుకుంటూ ఉంటే ఇలా వెళ్తుంది. భూమి, భవన, వాహనాలకు ఇబ్బందులు, అలాగే తల్లితో ఇబ్బందులు,
తల్లితో అంటే తల్లికి వీరికి సఖ్యత లేకపోవడం, ఇట్లాగే మనోబలం లేకపోవడం, ఇవన్నీ చంద్ర లగ్నం అంటే కర్కాటక లగ్నంలో జన్మించి చంద్రుడు కానీ వృశ్చిక రాశిలో ఉన్నట్లయితే 100% ఉంటుంది. వీరికి చంద్రదశ చివరి దశలో వస్తే బాగుంటుంది. ఇంకా మేష లగ్నం, వృశ్చిక లగ్నం, ఈ 2 లగ్నాల వారు ఈయన కర్కాటక రాశిలో నీచ పొందుతారు. అంటే మేషలగ్నం అయ్యి కర్కాటక రాశిలో కుజుడున్నా, వృశ్చిక లగ్నం అయ్యి కర్కాటక రాశిలో కుజుడున్నా, మరి కుజుడు దేనికి కారకుడు? తృతీయం, షష్టమం. అంటే ధైర్య సాహసాలు, శత్రు రుణరోగాలు, అట్లాగే బ్లడ్ రిలేటెడ్ కుటుంబ సభ్యుల్లో తోబుట్టువులు, తమ్ముళ్ళు, అన్నలు, అక్క, చెల్లెళ్ళు, వీరితో ఇబ్బందులు 100% ఉంటుంది. మరి ఈ కుజ మహాదశ ఇలా మీరు వృశ్చిక లగ్నం అయింది చంద్రుడు నీచిపడిన, కర్కాటక లగ్నం మేష లగ్నం అయి చంద్రుడు నీచిపడిన, వీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీరికి చిన్నప్పుడే రాకూడదు ఈ దశ. వచ్చినట్లయితే ఇబ్బంది. ఇప్పుడు చెప్పిన విషయాల్లో మిథున లగ్నం తీసుకుందాం. మిథున లగ్నం, కన్యా లగ్నం. మిథునం, కన్యా ఎక్కడ నీచ పొందుతారు? మీన రాశిలో నీచ పొందుతారు. మరి ఇందాక మేషలగ్నానికి 1వ రాశి కాబట్టి వీరికి ఆత్మస్థైర్యం కూడా ఉంటుంది. అష్టమం కాబట్టి కాలపురుష కుండల చక్రానికి ఆయుష్కి అలాగే కలిసి అన్ని రకాలుగా కలిసి వచ్చేదానికి పెద్దల ఆస్తులకి వీటికి ఇబ్బంది. మరి మిథున లగ్నం అయితే 3 మాట్లాడే మాటకి కమ్యూనికేషన్కి, మాటకి నలుగురిలో కలిసే తనానికి కమ్యూనికేషన్, అదే కమ్యూనికేషన్, వీటన్నిటికీ ఇబ్బందులు ఉంటాయి. అలాగే మేనత్త, మేనమామ వీరితో ఇబ్బంది. మరి నరాలకి సంబంధించిన వ్యాధులు ఇవి 100% ఉండి తీరుతాయి మీ లగ్నాధిపతి నీచపడినప్పుడు. మరి ఈ లగ్నాధిపతి నీచపడిన వాళ్ళకి మిథునం, కన్యా వాళ్ళకి ఎవరి అధిపతి? కాలపురుష కుండల చక్రానికి కుజుడన్నా బాగుండాలి. అదే మేష వృశ్చికాలకి ఎవరు? మేషానికి రవి బాగుండాలి. మేష లగ్నం అయితే రవి బాగుండాలి ఒకవేళ లగ్నాధిపతి నీచిన పడినప్పుడు. వృశ్చిక లగ్నం అయితే శని భగవానుడు బాగుండాలి జాతకంలో, అక్కడ కొంచెం కవరేజ్ వస్తుంది. ఇప్పుడు మిథున లగ్నానికి 3వ భావం కాబట్టి కుజుడు కారకుడు, కన్యా లగ్నానికైనా కుజుడు కారకుడు కాబట్టి కుజుడు ఈ లగ్నాలయ్యి మీకు లగ్నాధిపతి నీచిపడినప్పుడు కుజుడన్నా ఈ జాతక చక్రంలో బాగుంటే 100% ఆ ఇబ్బందులు ఉండవు. కుజుడు కూడా బాగా లేనప్పుడు ఉంటాయి. వీరికి బుధ మహాదశ చిన్నప్పుడే రాకూడదు. వచ్చినట్లయితే 100% వారు మాట్లాడే మాటకి కమ్యూనికేషన్కి ఇబ్బంది వస్తుంది. ఇలా ఉండే జాతకాలు చూసుకోండి. ఇంకా రవి అయ్యారు, చంద్రుడు అయ్యారు, కుజుడు అయ్యారు, బుధుడు కూడా అయిపోయారు. ఇప్పుడు ఎవరు? గురుడు. అంటే ధనస్సు లగ్నం, మీన లగ్నం. ధనస్సు లగ్నానికి కారకుడు గురుడే. కాలపురుష కుండల చక్రానికి మీన లగ్నానికి శని భగవానుడు. వీరిద్దరినీ చూసుకోవాలి. మరి ఎక్కడ నీచ పడతారు? మకర రాశిలో నీచ పొందుతారు. ధనస్సు అంటే భోగభాగ్యాలు, తండ్రి, ఇవన్నీ వస్తాయి. మరి మీన లగ్నం అంటే మీ కంఫర్ట్స్, మీ జీవితం చివరి అంకం,
వ్యయస్థానం మీ ఖర్చులు ఇవన్నీ 12 వస్తాయి. ఇలాగా ధనుస్సు లగ్నమయ్యి ధనస్సు లగ్నమయ్యి మీన లగ్నమయ్యి ఇక్కడ గురుడు నీచపడినప్పుడు ధనస్సు లగ్నం అయితే గురుడే బాగుండాలి, మరి మీన లగ్నం అయితే శని భగవానుడు బాగుండాలి. అక్కడ కవరేజ్ వస్తుంది. గురుకారకత్వాలు ఏంటి మరి? మర్చిపోయాను. గురుకారకత్వాలు ఏంటి? గురువులు, పెద్దవారు, ధనం, కుటుంబం, వివాహం, సంతానం, వీటిలన్నిటికీ వీరికి 100% ఇబ్బంది ఉంటుంది. 100% ఇబ్బంది ఉంటుంది. ఈ దశ రాకపోవడమే మంచిది. ఒకవేళ చిన్నప్పుడే వస్తే మరి ఆరోగ్య విషయం చెప్పుకున్నాం కదా. ఆరోగ్యం అన్నప్పుడు గురుడికి సంబంధించినవి షుగర్ వ్యాధికి శుక్రుడు కూడా చెప్తారు. అట్లాగే జ్ఞానము సంబంధించి ఇవన్నీ ఈ గురుడికి సంబంధించి ఏమేమి రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి. మరి శుక్రుడు కన్యా రాశిలో అంటే వృషభ లగ్నం, తులా లగ్నం వారికి శుక్రుడు కన్యా రాశిలో ఉండగా జన్మిస్తే శుక్రగ్రహం వల్ల ఏంటి? వివాహం, ధనం, కాలపురుష కుండల చక్రాన్ని శుక్రుడు వృషభ రాశి అయితే గురుడు స్థితి బాగుండాలి. తులారాశి అయితే శుక్రస్థితే మెయిన్గా బాగుండాలి. ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే వివాహం, ధనం, అట్లాగే మగవారైతే సంసారం, ఆడవారికి కూడా అంతే. తర్వాత ఆడవారి వల్ల ఇబ్బందులు అది కుటుంబమైనా బయటైనా సరే. తర్వాత వ్యాధులు అనేటప్పుడు షుగర్, మూత్ర సంబంధించినవి, కిడ్నీలు, ఇవన్నీ మొత్తం రిలేటెడ్ ఉంటాయి శుక్రుడు బాగోలేకపోతే. ఎవరు? తులా లగ్నం, వృషభ లగ్నం వారికి. మరి వీరు బాగుండాలంటే తులా లగ్నానికి శుక్రుడే బాగుండాలి, వృషభ లగ్నానికి గురుడు బాగుండాలి. ఇలా తీసుకోండి. బాగుంటే అందులో కొంతమేరకు నయం. మరి ఇంక శని భగవానుడు లాస్ట్. శని భగవానుడు ఇద్దరు ఎక్కడ నీచి పడతారు? మేషరాశిలో శని భగవానుడు నీచ. అప్పుడు ఎవరు? మకర లగ్నమైనా కుంభ లగ్నమైనా మీకు కానీ శని భగవానుడు మేషరాశిలో ఉన్నట్లయితే 10 బుధుడు, 11 లాభాలు. అంటే బుధుడి కారకత్వాలు ఏంటి? ఉద్యోగం. కుంభలగ్నం అయితే కుటుంబం, గురుడు వచ్చాడు కాబట్టి కుటుంబం, ఇవన్నీ. మరి శని భగవాన్ కారకాలు ఏంటి? కారకత్వాలు ఆయుష్, ముఖ్యంగా ఆయుష్. తర్వాత కర్మకి కారకుడిన, మన కింద పనిచేసే పనివారు, ఇంకా కాళ్ళకి సంబంధించిన వ్యాధులు, ఇట్లా ఇలా చెప్పుకోవచ్చు. శుక్రుడికైతే కళ్ళు కూడా తీసుకోవాలి, శుక్ర కణాలు, కళ్ళు. ఇట్లాగా అయితే మన తాత తండ్రి పెద్దవారితో, ముసలి వారితో ఇబ్బందులు. ఇట్లాగా కుంభలగ్నమయ్యి, మకర లగ్నమయ్యి, మేషరాశిలో మీకు శని ఉండగా జన్మిస్తే 100% ఈ ఇబ్బందులు ఉంటాయి. అందుచేత లగ్నాధిపతి నీచపడితే కాలపురుష కుండలి చక్రానికి అది ఏ లగ్నమో ఆ గ్రహమన్నా బాగుండాలి, లేదా ఆ లగ్నాధిపతికి కొంచెం శుభగ్రహ దృష్టి ఉంటే పర్వాలేదు. కానీ లగ్నాధిపతి నీచపడినప్పుడు ఇందాక చెప్పినవి ఏవేవి ఉన్నాయో, ఏ గ్రహానికి ఏ ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులన్నీ ఇస్తారు. అయితే లగ్నాధిపతి దశే వచ్చేస్తే అలా నీచపడి ఉన్నప్పుడు చిన్నప్పుడు
ఇప్పుడు చెప్పిన ఆరోగ్య సమస్యలు ఏదో ఒక రకంగా కుటుంబ సభ్యులతో ఏదో ఒక రకంగా ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి కాబట్టి ఆ దశ రాకపోవడం మంచిది. వచ్చినట్లయితే జీవితం చివరి అంకంలో వస్తే అది మంచిది. మరి వస్తే ఏం చేయాలండి? వస్తే ఏమి చెయ్యాలి? రెమెడీస్. ఇప్పుడు మిథున లగ్నం, లగ్నాధిపతి బుధుడు నీచం, వక్రం. అంటే మిథునానికి ఏంటి కారకత్వం చెప్పాను? కుజుడు బావుండాలి. రెండోది కమ్యూనికేషన్ వీరికి దెబ్బతింటుంది. నరాల బలహీనత, మాట సరిగ్గా లేకపోవడం వారికి, ఇవన్నీ నత్తిగా మాట్లాడడం ఏదో ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవి దశ రాశి కర్కాటక రాశి అయ్యి ఆశ్లేష అనుకోండి. కర్కాటక రాశి అయ్యి ఆశ్లేష, వృశ్చిక రాశి అయ్యి జ్యేష్ఠ, మీన రాశి అయ్యి రేవతి. అంటే ఏంటి? పుట్టగానే బుధ మహాదశ వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఆరోగ్య విషయాలు ఇవన్నిటికీ 100% ఇబ్బంది వచ్చేస్తుంది. దానివల్ల లగ్నాధిపతి నీచపడినప్పుడు ఇబ్బంది ఉంటాయి. ఇప్పుడు సుమారు చూసుకుందాం ఈ నెల ఎలా ఉన్నాయో గ్రహాలు. గురుడు మేషరాశిలో ఉన్నారు, నీచం కాదు. శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు, స్వక్షేత్రం. రాహువు ఇక్కడ ఉన్నారు, మీనరాశి. కేతువు ఈ రెండు ఇలా పక్కన పెడితే బుధుడు కుంభంలో ఉన్నారనుకుంటా. మరి కుజుడు కూడా మకరం ఇట్లా ఉన్నారు. అంటే గ్రహాలు ఏవి నీచలో లేవు. రవి భగవానుడు కుంభంలో ఉన్నారు, నెక్స్ట్ మంత్ మీనంలోకి వెళ్తారు, నీచం లేవు. ఇట్లా చూసుకోండి ప్రస్తుత గ్రహాలు ఏమైనా నీచ పొంది ఉన్నాయా అది ఒక్కటి చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఇలా గ్రహాల స్థితి ఉన్నప్పుడు ఏ గ్రహం నీచ పొందలేదు కాబట్టి ఇప్పుడు పుట్టిన వారికి నీచంలో లేనప్పుడు గ్రహాలు జన్మించిన వారికి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ రాసిన గ్రహాలన్నీ నీచ పొందితే అప్పుడు జన్మించిన వారికి 100% ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇలా కూడా చూసుకోవచ్చు. మరి జన్మిస్తే అది పూర్వజన్మ సుకృతమే తప్ప ఇంకా అంతకన్నా ఏం లేదు. మరి రెమెడీస్ ఏంటండి? ఇట్లా ఉండి రెమెడీస్ బుధుడే ఇప్పుడు చెప్పిన విధంగా నీచిపడితే విష్ణుమూర్తి ఆరాధన, వీరి పేరు మీద విష్ణు సహస్రనామ పారాయణ, రవి అరుణ పారాయణం, రవిగ్రహం, చంద్రుడు లలితా త్రిపుర సుందరి తాలూకా పూజలు, కుజుడు గౌరీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి, గురువులు పెద్దవారు, శుక్రుడు ఆడవారు అమ్మవారికి, శని భగవానుడు ముసలి వారికి, అలాగే రోగులకి వీలైనంత వీరి పేరు మీద వీరే ఇస్తూ ఉంటే ఏంటి మందులకి దానం ఇట్లా చేస్తూ ఉంటే ఇవి అనుకూల పరిస్థితులు పూర్వజన్మ నుంచి అందుకున్నవన్నీ తగ్గుతాయి. ఒకవేళ ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు చేసినవన్నీ చేస్తూ ఉంటే మనకి భగవంతుడిని నమ్ముకుంటే న్యాయమైన మార్గంలో వెళ్ళి భగవంతుడిని నమ్ముకుంటే సాధించలేనిది ఏది ఉండదు. పూర్వజన్మ పాపాలు కూడా తప్పించుకోవచ్చు. అందుకే భగవదారాధన చాలా ముఖ్యం. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.